గత వారం చెప్పుకున్నాం. చివరిలో ఒక దీపస్తంభాన్ని ఇక్కడ నిలబెట్టాం. దీపస్తంభం, ఆ దీపస్తంభాన్ని ఎవరు చూశారు దర్శనంలో అంటే జకరియా చూశాడు. జకరియా చూశాడు, యోహాను కూడా ఆత్మవశుడై అక్కడ 7 దీపస్తంభాలను, అది ఒకటిగా ఉన్న 7 స్తంభాలు అవి. హల్లెలూయా. దాన్ని చూసినదే పుస్తకంలో రాయమని యోహాను గారికి మరి ఆజ్ఞాపించడం జరిగింది. ఆ వాక్యం చదువుతాను చూడండి. నేనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, త్వరగా వెళ్దాం. 10వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమా, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపములను, దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కనపడుతుంది చూడండి. నేను మొదటివాడను. ఇంకా అనుమానం ఉన్నవాళ్ళు మరొకసారి చూడండి. నేను మొదటివాడను కడపటి వాడను. మొదటి వారము కడపటి వారము అని రాశాడు అక్కడ. నేను మొదటి వాడను అనగా ఆదిలో నా మాట ఇచ్చి పలకబడిన మాటగా ఉన్న నేనే. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమై ఉన్న నేనే. ఇదిగో మొదటి వాడను కడపటి వాడను. కడపటి వాడు అనగా ఇదిగో సమాధిలో మరి పునరుత్థానుడై తిరిగి లేచి మరి పరలోకానికి ఆరోహణమైన వాడు. హల్లెలూయా. మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. అంతటితో ఆయన చరిత్ర అయిపోలేదు, కానీ ఎల్లప్పుడూ జీవించుచున్నవాడు. ఆయన ఎలా జీవించుచున్నాడు అనగా ఆత్మ రూపంలో జీవిస్తా ఉన్నాడు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టామంటే పరిశుద్ధాత్మని పేరు పెట్టాం. కనుక ఆయన పరిశుద్ధాత్మగా ఇప్పుడు జీవించుచున్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడనై ఉన్నాను. ఇంకా అయిపోలేదు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు మృతుడయ్యాడు, కానీ అందరి జీవితాలు అక్కడితో సమాప్తమైపోతాయి. మృతి చెందిన తరువాత ఇక కార్యం ఏమీ ఉండదు. ప్రసంగిలో రాయబడినట్టుగా వారి పేరు మరువబడాలి, అంతేనా? కానీ యేసుక్రీస్తు మృతుడయ్యాడు, కానీ యుగ యుగములు ఆయన జీవించుచున్నాడు. అనేకమైన ఆత్మీయ సంగతులు ఉన్నాయి. గ్రహించడానికి దేవుడు మీకే ఆ గ్రహింపు శక్తినిచ్చునుగాక. అసలు దేవుని సంకల్పం ఏమిటని మనం చెప్పుకున్నాం. ఆది కాండంలో పలకబడిన మాటగా సృష్టి జరగాలి. సృష్టి అనగా మనుషులు కలగాలి. అనుమానం ఏమైనా ఉందా? మాట పలికితే పిల్లలు పుట్టడం ఏంటండి? మరియమ్మ గారికి ఎలా పుట్టాడు యేసుప్రభు గారు? మరియమ్మ గారు ఎలా గర్భం ధరించింది చెప్తారా? పలకబడిన మాట ద్వారా. నమ్ముచున్నారా? కనుక దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆదాము అవిధేయత వలన మన పితరులు అవ్వమ్మ చేసిన అపరాధం వల్ల ఆమె జంతువుతో కలియడం వల్ల శరీరసారుగా ఇదిగో శరీరానుసారులు పుట్టారు.
అవునా? అందుకనే మన మీద ఎక్కువ దేని ప్రభావం ఉంటుందంటే రాత్రి చెప్పుకున్నాం, మన శరీరం యొక్క ప్రభావం ఉంటుంది. ఆత్మ సిద్ధమే, ఆరాధించాలంటది, ప్రార్థన చేయాలంటది, ఏదైనా చేయాలంటది. కానీ శరీరం ఏమంటదంటే నోరు మూసి కూర్చో అంటది. వాడవలే కూర్చో, వెళ్ళవలే కూర్చో. అవునా? దేనికి ముందుకు వెళ్దామని ఇలా లాగుతూ ఉంటుంది. అలాగే శరీరం కూడా మనల్ని ఏం చేద్దాం అంటే ఏదైనా చేద్దామంటే చెయ్యి అనంది కానీ వెనక్కి లాగుతుంది. కారణం, దేవుని ప్రణాళికలో ఉన్న ప్రణాళిక ప్రకారముగా కార్యం జరగల. ఆ మొదటి కార్యము చెడిపోయింది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? ఇంకా ఏమైనా అనుమానం ఉందా? ఇక్కడ కొంచెం ఆగుతాను. కాలేజీ పిల్లలు సోషల్ స్టడీస్ తీసుకున్న వాడికి ఈ న్యూటన్ సూత్రం చెప్పమని చెప్తాడా? అప్పుడే ఆలోచించారా? అర్థం అవ్వలేదు కదా. కాలేజీలో గ్రూపులు ఉంటాయమ్మా. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఏమోనండి తీసుకున్నాడంటే చదివాడు. నువ్వు డబ్బులు ఇస్తావు కానీ ఏం సబ్జెక్ట్ చదువుతున్నాడో, అసలు చదువుతున్నాడో లేదో అని కొల్లెట్టు చూడడం. సబ్జెక్టులు ప్రతిదీ కూడా చదవాలి. ఇప్పుడు రాష్ట్రపతి ఎంతకాలం పరిపాలిస్తాడు, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అని సివిక్స్ అడిగినోడు చెప్తాడు కానీ సైన్స్ చదువుకున్నవాడు చెప్పలేడు. సైన్స్ చదువుకున్నవాడు ఏం అడగాలి? పత్రహరితం అంటే ఏమిటి, జీర్ణ వ్యవస్థ అంటే ఏమిటి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏంటో వాడు చెప్తాడు. అర్థమైందా? అంటే మనం తీసుకున్నటువంటి సబ్జెక్టుని బట్టి మనకు అవగాహన పెరుగుతుంది. నీవు ఆ సబ్జెక్ట్ తీసుకున్నావంటే దాని మీద నీకు ఇష్టం ఉన్నదని. అవునా? ఇప్పుడు పాలిటిక్స్ చదివినోడికి ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా? చెయ్యి కొయ్యడం, కాలు కొయ్యడం వాడికి తెలుస్తుందా? ఆడ హై స్కూల్లో కాలేజీలో చదివినప్పుడే కప్పను కొయ్యిస్తారు, ఏలికి పామును కొయ్యిస్తారు, బొద్దికను కొయ్యిస్తారు, వాడిలో ఉన్న భయాన్ని తీసివేస్తారు. ఆ ఫోర్సెప్స్ ఎలా పట్టుకోవాలో, నైఫ్ ఎలా పట్టుకోవాలో ఆ ల్యాబ్లో అన్నీ ప్రాక్టీస్ అవుతాయి. అప్పుడు పొరపాటుని కానీ ఎంబీబీఎస్ సీట్ వస్తే ఒక చెయ్యి ఇచ్చినా కాలు ఇచ్చినా వాడు భయపడ్డు. ఆ నరాలు కొయ్యడానికి కానీ, ఎముక తీయడానికి కానీ ఆ భయం అంతా కాలేజీలోనే వదిలిపెడతాడు. చదివే కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ లోపల ఏమేమి ఉన్నది, ఆ మూలిక ఎలాగ ఉన్నది, నరాలు ఎలాగున్నాయి, కండరాలు ఎలాగున్నాయి, చర్మం ఎలాగుంది, చర్మానికి కండరానికి మధ్యలో ఏమున్నాయి, అసలు ఈ వెంట్రుకలు ఎలా వస్తున్నాయి, ఎంత శాస్త్రం ఉంటుంది. పాలిటిక్స్ తీసుకున్నాడు అడిగి చెప్తాడా? గుండె నుంచి కొన్ని వాల్వులు వెళ్తాయి, ఆ వాల్వుల పేర్లు చెప్పమ్మా అని అనుకో, ఇది చెప్తాడా? ఇప్పుడు సైన్స్ చదువుకున్న వాళ్ళు చెప్పలేరులేండి, అది వేరే విషయం. అవునా? దమనులు సిరలు అని ఉన్నాయి. దమనుల పని ఏమిటి, సిరల పని ఏమిటి? గుండెలో ఉన్న రక్తాన్ని శరీర భాగాలన్నిటికి సరఫరా చేసేది దమనులు. మన దేహమే గొప్ప ఇంజన్. ఎందుకు చెప్తున్నానంటే చదువుకునే పిల్లలు వారు తీసుకున్న సబ్జెక్టుని బట్టి వాటి మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలముగా దేవుని వాక్యం పట్ల మనకి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏమడిగినా పాస్టర్ గారిని అడుగుదాం, ఏమడిగినా మా పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, మా పాస్టర్ గారికి తెలుసు, ఈ మాటలు మీరు చెప్పకూడదు. ఎందుకంటే మనం వెంబడిస్తున్నది వర్తమానం కనుక వర్తమానం పరిపూర్ణమైన అవగాహన మనకిస్తుంది. దాన్ని ఏమన్నాడంటే సర్వసత్యము అన్నారు. మనకు తెలియబడిన విషయం సామాన్యమైనది కాదు, అందరికీ తెలిసిన లాంటిదే కాదు, కానీ మనకి ఇంకా ఎక్కువ తెలుసు. కారణం ఏమిటంటే మనం తీసుకున్న సబ్జెక్టే సర్వసత్యము. అర్థమైందా? ఇప్పుడు డినామినేషన్ అడిగితే ఏం చెప్తాడు సర్వసత్యం అంటే ఏంటో, డినామినేషన్ అడిగితే ఏం చెప్తాడు నీతీకరణ అంటే ఏంటో, డినామినేషన్ అడిగితే ఏం చెప్తాడు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటో. అర్థం చేసుకుంటున్నారా? కనుక ఇది నీ సబ్జెక్టు. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే బాబు ఈ అంశం నీది కాదు, నీకు అర్థం అవుదని చెప్పాలి. అర్థమవుతుందా? అది కనుక ఇక్కడ యోహాను ఏమైతే రాశాడో, ఏమైతే చూశాడో అవి మీ నోటికి రావాలి. ఒక సువర్ణ దీపస్తంభం చూశాడు. సువర్ణం అంటే బంగారం. ఒక బంగారపు దీపస్తంభాన్ని చూశాడు. ఆ దీపానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఆ 7 స్తంభాల మీద 7 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇదే దర్శనాన్ని జకర్యా చూశాడు. 4వ అధ్యాయము 6వ వచనం వరకు చదువుతుంటే, నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి
నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా. నా స్పీడ్ కొంచెం తగ్గించండి అయ్యా, ఏదో రకంగా పరిగెట్టి రాలేకపోతున్నారు చాలామంది. అంతేనా? నిద్రపోయిన వాళ్ళు లేపినట్టుగా జకర్యాని లేపాడు. అంటే ఎవరు? దూత. ఎలా లేపి అడుగుతున్నా, నీకు ఏం కనపడింది, ఏం కనపడింది అని చెప్తున్నాను చూడండి. నేను 71వ పేర, సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను. ఈ పాట అయిన తర్వాత పరీక్ష పెడితే మీరు రాయాలి, పాస్ అయిపోవాలి. ఏం చూశాడు? దీపస్తంభం చూశాడు. హల్లెలూయా. నువ్వు పాస్ అవ్వాలంటే ఇది చదివే తీరాలి. నాకు రాదంటే కుదరదు. నిద్ర మానేసైనా సరే, కరెంటు పోతే దీపం వెలిగించుకుని టార్చ్ లైట్లు అయినా సరే నువ్వు చదవాలి, బట్టి పట్టాలి, పరీక్షలో పాస్ అవ్వాలి. ఏం చూశాడు దర్శనంలో? సువర్ణమయమైన దీపస్తంభాన్ని చూశాడు. దాని మీద ఒక ప్రమిద ఉన్నది. ఆ దీపస్తంభమునకు 7 దీపములు ఉన్నాయి. ఆ దీపానికి 7 గొట్టాలున్నాయి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన 2 ఉన్నాయి. నా ఏలిన వాడా, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. చూశాడు కానీ ఏమీ అర్థం కాలే. ఈ దీపం ఏంటి, మీకు అలాగే ఉందా? వింటున్నాం కానీ ఏమీ అర్థం కావట్లేదు అంటున్నారా, అనుకుంటున్నారా? మళ్ళా చెప్తున్నా నేను. దీపస్తంభం ఉన్నది, దానికి 7 గొట్టాలు ఉన్నాయి. ఆ 7 గొట్టాలు చివర దీపాలు ఉన్నాయి. ఆ దీపాలకు ఇరువైపున 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఆ ఒలివ చెట్ల మధ్యలో ఒక ప్రదీపం ఉన్నది, అనగా ఏమంటారు దాన్ని, ప్రమిద ఉన్నది, ప్రదీపము. అది కూడా బంగారమే. కనుక నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలిన వాడ, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏం అడిగాడు, ఈయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ మరి ఒక పూర్తి సువర్ణముతో చేయబడిన మరి ఒక దీపం ఉన్నది. అది ప్రకాశమానముగా వెలుగుచున్నది. ఎందుకనగా అందులో సమృద్ధిగా నూనె ఉన్నది. ఇరువైపులా ఉన్న 2 ఒలీవ చెట్ల నుండి నూనె అనేది పొందుచున్నది. ఈ ప్రమిదిలోకి నూనె ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? ప్రమిదిలో ఉన్న ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? 2 ఒలీవ చెట్లలోంచి వస్తుంది, ప్రమిదిలోకి వస్తుంది. ప్రమిదిలోకి వచ్చి దీపస్తంభంలో నిలబడుతుంది. ఆ దీపస్తంభంలో ఉన్న 7 గొట్టముల ద్వారా 7 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇది అతను చూసిన దర్శనం. తర్వాత ఆ 2 చెట్లు పాత నిబంధన మరియు కొత్త నిబంధన. ఈ ఒలివ చెట్లు ఏంటనుకుంటున్నారు? ఒలివ చెట్టు గుణ లక్షణాలు ఒకసారి చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం చెప్పాను. ఆ ఒలివ చెట్టు నాకు చావు లేదు. ఏమి లేదు, ఒలివ చెట్టుకి చావు లేదు. 25 సంవత్సరాలైనా చెట్టు అలాగే ఉంటుంది. కానీ ప్రతి 2000 సంవత్సరాలకు ఒక్కసారిగా దాని బెరడును అదే వదిలించేసుకుంటుంది. పక్షిరాజు గురించి చెప్పాను కదా, ఒక 30 సంవత్సరాల తర్వాత లేదా 40 సంవత్సరాల తర్వాత పక్షిరాజు ముసలిదైపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది? క్వారంటైన్లోకి వెళ్ళిపోద్ది. క్వారంటైన్ అంటే అర్థమవుతుందా? మొన్న విన్నారు కదా, కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ అంటే తెలిసింది మీకు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ బంధించారు? మా మనవడితో మాట్లాడతాను బాబా అంటే మాట్లాడినిచ్చారా? మా కోళ్ళకి మూట ఎక్కడెట్టారని చెప్తాను బాబా అంటే మాట్లాడినిచ్చారా? నీలో ఉన్న వైరస్ తగ్గేంత వరకు నిన్ను ఎక్కడ పెట్టారంటే క్వారంటైన్లో పెట్టారు. పక్షిరాజు కూడా అలాగే క్వారంటైన్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది? దాన్నే తెలుగులో సుప్తావస్థ అంటారు. అది మరుగు చేయబడుతుంది, కదలలేని స్థితికి వచ్చేస్తుంది. అవునా? అప్పుడు ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా తన ముక్కుతో తన ఈకలను లాక్కోవడం మొదలు పెడుతుంది. అది ఎంతో కష్టమైన పని అయినప్పటికీ అది చేసే తీరాలి. ఆ శరీరంలో ఉన్న ప్రతి ఈకను అది లాక్కునేటప్పుడు ఎంత బాధ వస్తుందో. మనం ఏళ్ళు తీసేసుకుంటే మనకు ఎలా ఉంటుంది?
ఏలు కాదు కదా, గోరు కొంచెం లోపల కత్తిరించుకొని చూడండి ఎలా ఉంటుంది, విలవిల్లాడిపోతాం. ఈ పక్షిరాజు కూడా ఒక్కొక్క గోరును ఆ బండకేసి కొట్టినప్పుడు ఏమవుతుంది, ఆ గోరు లూజ్ అవ్వడం కొరకు, వదిలవ్వడం కొరకు ఆ బండకేసి కొట్టినప్పుడు మరి చర్మానికి దెబ్బ తగలదా, రక్తాలు కారి ఆ గోళ్ళన్నిటినీ కూడా వదిలించేసుకుంటుంది. అంతేకాదు తన ముక్కు ఆ బండకేసి కొట్టుకున్నప్పుడు ఆ ముక్కు కూడా ఏమైపోద్ది, వదిలిపోద్ది. అలాగా మళ్ళీ ఆ గాయాలు తగ్గే వరకు కూడా అలా ఎదురు చూస్తుంది. ఆకలి ఉండదు, ఆహారం ఉండదు, దాహానికి తీసుకోదు, అది ఏమీ ఉండదు. 150 రోజులు అక్కడ ఉంటుంది అది. హల్లెలూయా. అప్పుడు మెల్లమెల్లగా తన ముక్కు రావడం మొదలు పెడుతుంది, మెల్లమెల్లగా గోర్లు రావడం మొదలు పెడతాయి, మెల్లమెల్లగా ఈకలు రావడం మొదలు పెడుతుంది. పరిపూర్ణంగా అన్ని అవయవాలు దానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ గూట్లోని బయటకు వస్తుంది. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొట్టదగినట్లు మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరిచెదను. హల్లెలూయా. మన జీవితం కూడా అయిపోదు. మనం లోకములో కొంతకాలం జీవించాం, అది 40, 50, 60 మనం చెప్పలేం, కానీ అదంతా కూడా ఒక అర్థం లేని జీవితం, ఉపయోగం లేని జీవితం. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో నీవు లోకానికి మరుగు చేయబడతావు, లోక ఆశలకు నువ్వు మరుగు చేయబడతావు, లోక సంగతులకు నువ్వు దూరం చేయబడతావు. అవునా? ఇప్పుడు ఎక్కడ కనబడకపోయినా సంవత్సరాలు ఎక్కడ కనబడతాడు, తీర్థంలో కనబడతాడు కనుక ఇప్పుడు అతను కలుసుకోవాల్సిన వాళ్ళు ఎక్కడికి వస్తారు ఇప్పుడు, అంతేనా? అవునా కాదా చెప్పు. మరి ఇప్పుడు నువ్వు అక్కడ కనబడుతున్నావా, ఏమయ్యావు? క్వారంటైన్లోకి వెళ్ళిపోయావు, మరుగు చేయబడ్డావు. దేవునికి స్తోత్రం. భక్తి అంటే అది ఒక క్వారంటైన్. ఈ భక్తిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? రాత్రి చెప్పుకున్నాం, నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటినీ కూడా ఒక్కొక్కటి నువ్వు వదిలేయాలి. రాత్రి సింపుల్గానే చెప్పుకున్నాం వదిలేయటం అంటే. ఎలా వదిలేస్తావు? అంత ఈజీగా వదిలేస్తావు అనుకుంటున్నావా? అబ్బెబ్బెబ్బే, మొన్న అక్కడ రాయవరంలో చెప్పాను, భార్యలు బలవంతంగా తీసుకెళ్ళి చేతులకి ఏమేంతున్నారు, కడియాలు వేస్తున్నారు. ఈడు ఆ చిట్టుమారు ఇప్పేసుకున్న ఆంబోతులాగా, అంతేనా, ఏదో రకంగా దాన్ని తెంపేసి ఎన్ని భయాలు పెట్టినా కానీ వాడు ఉండవు. ఉంటాడా అనుకుంటారా? అబ్బే, లాగేస్తుంది. వదలగలుగుతున్నాడా? ఒక ఆయన 40 రోజులు దీక్ష చేశాడు మీ ఇంటి పక్కనే. 40 రోజులు బాబోయ్, ఇది మించిన పరమ భక్తులు లేడు అనుకున్నాం. ఏ బావా అంటే నెక్స్ట్లో ఉన్నాను బావా అని. ఓహో, వందనాలు అనుకున్నా. 40వ రోజు సాయంత్రం ఎక్కడ కనపడ్డాడు తెలుసా నాకు? ఎర్రందరిగడ కనపడ్డాడు. ఏమైంది బావా నీ దీక్ష? నిన్న అయిపోయింది. మరి 40 రోజులు నువ్వు నిష్ఠగా ఉన్నావు కదా, ఆ 40 రోజుల దీక్ష నిన్న 41వ రోజుకి నడిపించలేదా? నడిపించలేదు. అది నీ వల్ల అవ్వదు, నీకు అసాధ్యము. నీవు నీ గుణ లక్షణాలను, చెడ్డ కార్యాలను విడిచిపెట్టాలి అంటే ఇదిగో ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం ఏమిటంటే నువ్వు వాక్యం యొద్దకు రావాలి. వాక్యమే నిన్ను సరి చేస్తుంది, వాక్యమే నిన్ను తిన్నని మార్గంలో ఉంచుతుంది, వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది, వాక్యమే నిన్ను హెచ్చిస్తుంది. దేవునామానికి మహిమ కలుగును. వాక్యానికి అంత బలం ఉంది. అరగంట సమయం తీసుకుని మరీ సాక్షి చెప్తారు. తీరా సాక్షిలో ఏముంటుంది? ప్రతివారం శనివారం కూడా నేను గుడికొద్దాం అనుకున్నాను. ఇది పెద్ద కార్యమా? ప్రతివారం గుడికొద్దామని శనివారం కూడా వద్దామని మొక్కుకుందంట. ఇది పెద్ద కార్యమా అని అడుగుతున్నాను నేను. మీ సాక్ష్యం ఏంటో తెలుసా? ఎంత వాక్యమైనా కానీ నా మీద నుంచి వెళ్ళిపోయేదండి. ఎంతమంది చెప్పినా కానీ నేను మారలేదండి. కానీ ఇదిగో పలానా రోజున వాక్యం నాతో తిన్నగా మాట్లాడినప్పుడు, అంతేనా? ఆ సమరయ స్త్రీ, దేవునామానికి మహిమ కలుగును, ఎన్నాళ్ళ నుంచి జీవిస్తుందంటే ఒక్కొక్కరితో సహవాసం చేస్తూ, అంతేనా? ఎంతమందిని మార్చింది? 5గురిని మార్చింది. యేసుప్రభు వచ్చాడు, ఇప్పుడు 6వ వాడు కూడా శాశ్వతం కాదమ్మా అన్నాడు. అంతే. ఏమన్నాడు? 6వ వాడు కూడా
శాశ్వతం కాదండి. ఆ మాట ఆమెను పట్టుకుంది. నా సంగతి దీనికి ఎలా తెలుసు? వాక్యానికి మరుగేదైనా చేయగలమా? వాక్యం నుండి దేనిని నువ్వు దాయలేవు. కనుక వాక్యము ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళలేదు, యెరూషలేము నుండి తిన్నగా యాకోబు దగ్గరికి వచ్చింది. మధ్యలో ఎవరు లేరు? మధ్యలో సావుకారులు లేరా? మధ్యలో మోతుబరులు లేరా? మధ్యలో ధనికులు లేరా? వాక్యం అక్కడికి వెళ్ళలేదు. కానీ దేవుని సంకల్పంలో నీవు ఉన్నావు కాబట్టి నీవు పాపివైనా సరే నేరుగా వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఈయన్ని కూడా మార్చేస్తావు అంటిలోకి. వెంటనే ఆ కొండ విడిచిపెట్టేసింది. వాయిదా వేసిందా? మా అమ్మాయి పెళ్ళి ఉందండి, ఏ పెళ్లి సెట్ అవుతుందో తెలీదు, అందుకని అలా ఉన్నాము, అది కాస్త అయిపోతే అప్పుడు వస్తానండి అంటుందా? రిటైర్మెంట్ అయిపోయి వస్తానంటుందా? ఏమంటుంది? అదిగో సుభద్రమ్మ గారు ఎక్కడున్నారు? దేవునికి స్తోత్రం. ఆవిడ కూడా ఏ సాక్షులు చెప్పేది. కానీ మెల్లగా దేవుని సంఘానికి తీసుకురావడం మొదలెట్టారు. వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యం ఆకు తగిలినప్పుడు ఆమె ఆ కోడల ప్రమేయం లేకుండా వచ్చి నన్ను అడుగుతుంది బాప్తిసం ఎప్పుడు ఇస్తారని. ఆవిడకి ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో చేయాలి, ఎన్నో ఉద్ధరించాలి. ఇంకా బంధువులు ఉన్నారు, పెద్ద పెద్ద వృక్షం ఉంది, వంశవృక్షం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రక్షణ పొంది వాళ్ళ పెళ్ళికి పిల్లరు. అవునా? ఇంతకాలం నేను పిలిచేవారు, ఇప్పుడు నేను దూరం పెడతారు. అయినా కానీ వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు వాక్యం దగ్గర ఏం చేసావో తెలుసా? వాటన్నిటినీ అబ్రహాము గురించి చెప్పుకునే, అబ్రహాము గురించి మాట్లాడే అర్హత యోగ్యత మనకుందా? అసలు మాట్లాడితే అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ అని ప్రార్థన చేస్తావే. అబ్రహాము దేవా అని ఎందుకయ్యాడు? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. మాట అనగా వాక్యం. ఇదిగో నేను చూపించు దేశమునకు వెళ్ళినట్లయితే ఎలా వెళ్ళాలో తెలుసా? నీ తల్లిదండ్రుల నుండియో, నీ బంధువుల నుండియో, ఇంకా నీ రక్త సంబంధుల నుండి, నీ గ్రామం నుండి, నీ కలిగిన సమస్యల నుండి నువ్వు వేరైనట్లయితే నేను ఆశీర్వదిస్తా. కొత్త నిబంధనలు యేసుప్రభువు ఏమన్నారో తెలుసా? నా నిమిత్తము తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెళ్ళనైనను, అన్నదమ్ములనైనను, కొడుకులనైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. వాక్యం కొరకు నిలబడిన అనేక మంది ఉన్నారు. రాణి ఉందా ఇక్కడ? మీ మరిది గారు సొంత కుమార్తెని వదిలేసుకున్నాడా లేదా? కూతురు పెళ్ళికి వెళ్ళకుంటుంటాడు ఎవడైనా? మీ గూడమే కాదు, మీరు కూడా తిట్టుంటారు ఆయన్ని. అవునా? అతడు ఒక వాక్యాన్ని వెంబడిస్తున్నాడు, దానికి కట్టుబడి ఉన్నాడు అంతే. అవసరమైతే నా కూతురు నేను వదిలేసుకుంటాను అనుకున్నాడు, కానీ వెనుదిరిగి చూడలేదు. మనం వదులుకోగలమా? ఇదేదో అయిపోయాక వస్తానండి. అప్పుడెవడికి కావాలి? ఇప్పుడు రాగలిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మళ్ళా చెప్తున్నాను, నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను. దేవుడు కఠినుడా? వాక్యం కొరకు ఎవరినైనా వదిలేయాలి. వింటున్నారా? నీ వాక్యాన్ని నమ్మినట్లయితే, వాక్యాన్ని వెంబడించినట్లయితే, వాక్యము దేన్ని వదిలిపెట్టమంటే దాన్ని వదిలేయాలంతే. ఉందా దమ్ము? ఆ దమ్ము ఉన్నవాడు ఆమెనని చెప్పండి చూస్తాను. ఎక్కడికి వెళ్ళావు? పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో ఉన్నది ఏమిటి? వాక్యము. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నీడ. ఈ రెండిటికి మధ్యలో ఒక ప్రదీపం ఉన్నది. ఆ దీపంలో నూనె ఉన్నది. ఆ నూనె పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుని యొక్క 3వ రూపమై ఉన్నది. ఆయన ఆదిలో పలకబడిన మాటగా ఉన్నాడు, కొత్త నిబంధనని శరీరుడిగా వచ్చాడు. ఈ 2 గ్రంథాల సంయుగమే పరిశుద్ధాత్మగా ఇప్పుడు ప్రమిదిలో ఉన్నాడు. ఇప్పుడు మొదటి దీపం ఎలా వెలిగింది చెప్తారా ఎవరైనా? మొదటి దీపం ఎలా వెలిగింది? ప్రత్యక్ష గుడారంలో. ఆ బలిపీఠం పక్కన ఉంది ఇది దీపస్తంభం. దీపస్తంభం ఉంది, బల్ల ఉన్నది, బల్ల మీద సన్నిధి రొట్లు ఉన్నాయి, గంగాళం ఉంది,
నేను చాలా వేగంగా చెప్తున్నాను కానీ ఇవి మర్చిపోకూడదు. మీరు ఆవరణలు ఏమున్నాయంటే మీరు రాసేయాలన్నీ. ఏమున్నాయి చెప్పండి? హల్లెలూయా. కనుక ఆవరణలు ఏమున్నాయి చదవండి. లేవియాకాండం. పరిశుద్ధ స్థలములు ఏమున్నాయి? అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి? అదే మందసం అని చెప్పుకున్నాం. ఆ ప్రత్యక్ష గుడారం దేనికి సాదృశ్యం అంటే మందసానికి సాదృశ్యం. ఆ మందసం ఎవరో కాదు కానీ నీవే. నీలో మూడు దశలు ఉన్నాయి: నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తిస్మము. అదే నోవహు కట్టాడు. అదే మందసం నైలు నదిలో మోషే వెళ్ళాడు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయముగా సంఘానికి సాదృశ్యం. సంఘము నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తిస్మము గుండా ఎక్కడికి రావాలంటే తలరాయి వద్దకు రావాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. కనుక ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపస్తంభములో మొట్టమొదటిగా దేవుడే అగ్నిని పంపి దానిని వెలిగించాడు. ఈ యాజకులకు ఇవ్వబడిన ఖండితమైన ఆజ్ఞ ఏమిటంటే ఈ దీపము నిత్యము వెలుగుతుండవలెను. ఏం చేయాలంట? మధ్య మధ్యలో కొన్ని ఒత్తులు కలుపుతుంటాను, మరి మీరు కలుపుకోవాలి. మరి ఏమనకండి. ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? చుట్టాలు వచ్చినప్పుడు, చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజుకు వాయిదా. అంతేనా? జ్వరం వచ్చినప్పుడు ఆ రోజుకు వాయిదా. ఆ మందిరంలో ఉన్న ఆ ప్రదీపము నిత్యము వెలుగుతుండవలెను. ఇంకో మాట చెప్తాను మీకు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేవుడు నిన్ను యాజకుడిగా ఎన్నుకున్నాడు. అహరోను ఆయన కుటుంబం అనుకుంటున్నారా? కాదే, నువ్వు నేను. కనుక యాజకులు ఏం చేయాలి? ఇప్పుడు ఆ దీపం ఆరిపోకుండా చూడాలి. ఆ దీపం ఆరిపోయిందంటే నీ ఇంట్లోకి రోగం వస్తుంది. ఆ దీపం ఆరిపోయిందని ఇంట్లోకి దరిద్రం వస్తుంది. ఆ దీపం ఆరిపోయిందని ఇంట్లోకి శోధన వస్తుంది. ఆ దీపం ఆరిపోయిందని ఇంట్లోకి దయ్యం వస్తుంది. కనుక ఇవేమి నీ ఇంట్లోకి రాకూడదు. అంటే నీ ఇంటిలో ప్రతిరోజు ఆ ప్రదీపము వెలుగుతూనే ఉండాలి. ఆ ప్రదీపంలో ఉన్న నూనె ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే అక్కడ చీకటి ఉండదు. పరిశుద్ధాత్ముడు అక్కడ దెయ్యం ఉండదు. పరిశుద్ధాత్ముడు అక్కడ రోగం ఉండదు. పరిశుద్ధాత్మకు నుండి దరిద్రం ఉండదు. పరిశుద్ధాత్మకు నుండి అప్పులు ఉండవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ పరిశుద్ధాత్మ అనగా ప్రభువే. కనుక ఈ రెండు ఒలీవ చెట్లు, పాత నిబంధన, కొత్త నిబంధన. వాక్యము ఇప్పుడు ఎలా మారిందంటే శరీరుడిగా మారింది. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మను మొట్టమొదటి సంఘకాలంలో ఎఫెసీ సంఘకాలం యొక్క ఆ ప్రవక్త అయిన పౌలు తీసుకున్నాడు. అవునా? ఇప్పుడు పౌలు అందించిన సువార్త ముందు వారానికి వెళ్దాం. ఒక బోర గురించి నేర్చుకున్నాం. బోర అంటే బోర కాదు కానీ బోర వంటి ధ్వని. దేవునామని మహిమ కలుగునుగా. ఆ కాలానికి ఆ వర్తమానానికి అందించిన వర్తమానాన్ని ఏమన్నారంటే బుర్రా శబ్దం అన్నారు. ఆ బుర్రా శబ్దం ఎలా వినాలి? ఏం చేయాలంట? ఉలిక్కి పడినట్లు. 70వ పేర. ఆ సువార్తను నువ్వు ఎలా వినాలో తెలుసా? కరెంటు షాక్ కొడితే ఎలా ఉలికి పడతావో అలా ఉలిక్కి పడాలంటే. ఎందుకని? దేవుని యొక్క స్వరము ఈ దినమున మనము బోరను వినున్నట్లుగా వినవలెను. కానీ మనం ఎలా అంటామో తెలుసా? జోలపాట. పాస్టర్ గారి ప్రసంగం ఎలా ఉంటుందో తెలుసా మనకి? ఆహాహా, జో 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 బొజ్జమ్మ, బొజ్జమ్మ, ఏ శబ్దం రాదలే అమ్మా, ఎవరో నిన్ను డిస్టర్బ్ చేయలేరమ్మా అన్నట్టుగా ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? బోరా శబ్దం విన్నట్టుగా వినాలి. సడన్గా ఒక్క బోర ఉదాడనుకో ఉలిక్కి పడ్డాడు. అవునా? ఈ సువార్తను కూడా మనం ఎలా వినాలంట? ఒక్క వారం కూడా ఉండలేదు మన మనసులో. దేవుని యొక్క స్వరమును బోర వినినట్టుగా వినవలెను. ఎందుకనగా ఇది సువార్త బోర. అపోస్తుడు పౌలు వేసింది ఏంటి? సువార్త బోర. ఆ సువార్త ఎక్కడ వచ్చింది? యేసుక్రీస్తులోంచి వచ్చింది. యేసుక్రీస్తులో ఉన్న జీవము పౌలులోకి వచ్చింది. పౌలు తన సంఘకాలం అంతా కూడా ప్రకటించినటువంటి వర్తమానమే మెలకువతో కూడిన వర్తమానం. ఆ వర్తమానం ఆ సంఘకాలం అంతా ఎలా విన్నది? జాగరూకత కలిగి ఉలిక్కి పడినట్లుగా విన్నారు. అంతటితో అయిపోలేదు. కానీ ఆ పౌలులో నుండి మళ్ళీ ఎవరు వచ్చారు? చూసి చెప్పండి పోని.
ఐరేనియస్ వచ్చాడు. అలాగ 6 సంఘకాల వర్తమానికులు కూడా ఏ జీవంలో నుంచి వచ్చారంటే క్రీస్తు యొక్క జీవాన్ని. ఒక దీపం నుండి ఇంకొక దీపం అంటుకుంది, ఆ దీపం నుంచి ఇంకొక దీపం అంటుకుంది. వెలుగు ఒకటే కానీ దీపాలు వేరు, పట్టుకోవాలి. ఆ వెలుగు ఎవరంటే నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ దీపం ఎవరో కానీ యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఆ 6 వర్తమానికులు తీసుకొని ఆ సంఘాలను వెలిగించారు, ఉజ్జీవింప చేశారు, బలపరిచారు. ఆ వర్తమానం విన్న అనేక మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. పరిపూర్ణం అవలా, ఇందా చెప్పుకున్నాం కదా. ఏది పరిపూర్ణం అవ్వలేదు? ఏది పరిపూర్ణం అవ్వలేదు? సువార్త. కనుక పెంతెకోస్తు కాడికొత్తులోకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, సంఘాలను అల్లాడించింది. ఉద్యమం భయంకరంగా మరి బయలువెడలినప్పుడు సంఘాలు శక్తితో నింపబడ్డాయి, అగ్ని వలె మరి వాడబడ్డారు. మెల్లమెల్లగా మళ్ళా ఏమైపోయింది? ఈ సంఘం చల్లారిపోయింది. 7వ దూత వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 7వ దూత ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేసరికి అతడు మళ్ళా బూర వదడం మొదలు పెట్టాడు. బూర అనగా వర్తమానం. అతడు వర్తమానం చెప్పినప్పుడు మనం ఎలా వినాలి అమ్మా? ప్రశ్నల మీద ప్రశ్నలు చేతనం ఇప్పుడు మనకి. అవునా? ప్రశ్నలు పక్కనెట్టి వర్తమానాన్ని వినండి. ఆ వర్తమానం మిమ్మల్ని మారుస్తుంది. ఎందుకనగా ఇది సువార్త బూర, మనకు తెలియజేయుటకు, మనల్ని సిద్ధపరచుటకు, భూమి మీదకు రానున్న దేవుని గుర్తించినట్లు చేయుటకు. ఎందుకు అలా వినాలి? సిద్ధపడుటకు. ఎందుకు సిద్ధపడాలి? ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. నీకు ఎవరికి తెలుస్తుంది? ఇందాక చెప్పాను, అందరికీ తెలియదు. ఎవరికి తెలుస్తుంది? వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ భూమి మీదకి రానున్న దానిని గుర్తించినట్లు చేయుటకు ప్రవచన వాక్యము బయలు వెళ్ళుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక ప్రవక్త వర్తమానం యొక్క విశిష్టత, విశేషము అర్థమవుతుందా అండి? ఈ వర్తమానం చెప్పవలసిన అవసరం నాకేంటి? ఎక్కడో 10 ఎకరాలు అద్దెకి తీసుకుని పెద్ద రేకుల చెడ్డ వేసేసి ఎదర నూనె డబ్బాలు ఎట్టేశారు అనుకోండి, రారా చెప్పండి. జనాలు రారా? మీరు రారేమో కానీ బయట జనాలు 3 మంది వచ్చేస్తారు. వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఇదిగో పౌలు తీసుకున్నాడు, దాన్ని కొనసాగించాడు. ఐరేనియస్ తీసుకున్నాడు, కొనసాగించాడు. తర్వాత ఎవరు తీసుకున్నారు? మార్టిన్ తీసుకున్నాడు. మార్టిన్ కాలం అంతా నీతీకరణ, వెస్లీ కాలం అంతా శుద్ధీకరణ. ఇదిగో పెంతెకోస్తులకు పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది, సంఘం సిద్ధపడింది. సంఘం కూడా ఏం తీసుకోవాలి ఇప్పుడు? ప్రవక్తలేనా? వర్తమానికులేనా? వారు విత్తిన వర్తమానము ద్వారా సంఘం ఏం తీసుకోవాలో తెలుసా? ఆ వెలుగును, ఆ పరిశుద్ధాత్మను తీసుకొని మనము వెలిగింపబడాలి. అవునా? అందుకని యేసుప్రభువు ఏమన్నారంటే, దీపము వెలిగించి ఎవడును కొంచెం కింద. నువ్వు దీపస్తంభమేనా? పౌలు అనుకుంటున్నారా మీరు కూడా దీపస్తంభాలు? ఇప్పుడు నువ్వు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఈ దీపస్తంభం ఎక్కడ పెడుతున్నావు కదా? మరి సువార్త చెప్పగలుగుతున్నారా? మీ బంధువుల దగ్గరికి వెళ్ళి, మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో ఒక్కరికైనా దేవుని గురించి చెప్పగలుగుతున్నారా? నీలో ఉంటే చెప్తావు. ఆ వెలుగు, ఆ యొక్క ఉద్యోగం నీలో ఉందనుకో, నువ్వు కుదరలేవు, కెలికి మరీ చెప్తావు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. నేను తప్పించబడ్డాను, మరి నువ్వు తప్పించబడొద్దా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక ఆ ఉద్యమం మనలో రావాలి. చివరిగా ముగించేస్తాను, మీకు చెమటలు పట్టేస్తున్నాయి. యోహాను సువార్తలకు వెళదాం. యోహాను సువార్తలు ఏముందంటే, నిజమైన ద్రాక్షవల్లిని నేను. ఎన్నిసార్లు చెప్పుకోలేదండి? చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మళ్ళా ఈవేళ ఎందుకండి? ఈ దీపస్తంభానికి ఈ ద్రాక్ష తీగకి సంబంధం ఉంది. వర్తమానం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రవక్త ఇచ్చిన రెఫరెన్స్ ఏది? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎంతమంది తెలుసు ద్రాక్షవల్లి? ద్రాక్షవల్లి తెలుసా? నారింజ చెట్టు చూద్దామా?
ఒక నారింజ చెట్టు తీసుకొని దానికి బత్తాయి కొమ్మని అంటగట్టావనుకో, ఏం కాస్తుంది అది? చెప్పాలి, అది కూడా తెలియదు. సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి, బత్తాకాయలే కాస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బత్తాయి చెట్టులోంచి నరికి అట్టుకొచ్చి దేనికి అంటుకట్టాం? నారింజ చెట్టుకి అంటుకట్టాం. అది నారింజ చెట్టు జీవాన్ని తీసుకున్నా కాసేది మట్టుకు బత్తాయి కాయలే. కారణం ఏంటంటే ఈ కొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు అర్థమైనట్టుకుంటుంది, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇంకా అర్థం చేసుకోండి. కనుక నేను ద్రాక్షవల్లిని, నీవు క్రీస్తు యొక్క ఆ యొక్క ద్రాక్షవల్లిలో గనక తీగవైతే నీవు ఎక్కడ అంటుకట్టబడినా కానీ, ఏ సంఘంలో ఉన్నా కానీ నీవు ఫలించేది క్రీస్తు యొక్క జీవమే. అర్థమవుతుందా? అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు బాప్టిస్ట్ సంఘంలో ఉన్నా, లూథరన్ సంఘంలో ఉన్నా కానీ క్రీస్తు జీవం నీలో ఉంటే ఇదిగో పరలోకం నీదే అన్నాడు ఆయన. వర్తమాన సంఘం వాళ్ళు వెళ్తారని అనలేదు ఆయన. కానీ మనుషులకు కావాల్సింది ఏమిటంటే సంఘాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు కాదు, కానీ ఏమి కావాలి అంటే క్రీస్తు యొక్క జీవము అనగా పరిశుద్ధాత్మ అవసరమైనది. ఆ పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటే నీవు ఎక్కడ అంటు కట్టబడినా నీవు క్రీస్తు ఫలాలే ఫలిస్తా. అర్థమైందా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అవునా? ఎంతసేపు నువ్వు నీళ్ళేసి పెంచినా అది కాయట్లేదు అనుకో, ఏం చేస్తాం? ఆ ఉదాహరణే ప్రభు వారు చెప్పారు. ఒక తోటలోనంట ఒక చెట్టు పెరుగుతుందంట. ఆ రైతు వచ్చినప్పుడు, ఎందుకు దీనికి ఎరువు పెంట అన్ని దండుగా, కాయలు కాయట్లేదు, దీన్ని తీసేస్తాను, కాల్చేస్తాను అన్నాడంట. దాసుడు అన్నాడంట, ఇంకొక సంవత్సరం ఆగు. ఎన్నాళ్ళు ఆగాం కదా అంటే ఆ చెట్టుకి ఏమి ఇవ్వబడింది? ఇప్పుడు ఏమి ఇవ్వబడింది? అవకాశం ఇవ్వబడింది. దాన్నే నేను కృపను అనొచ్చా? ఎన్నాళ్ళు నువ్వు ఫలించలేదు, ఎన్నాళ్ళు నువ్వు క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకోలేదు. ఇప్పుడైనా దేవుని కృప నీకు ఇవ్వబడతా ఉంది. ఇప్పుడైనా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? నువ్వు సద్వినియోగం చేసుకుని ఏం చేయాలి? క్రీస్తు యొక్క జీవాన్ని నీవు తీసుకొని ఆ జీవము ఏ ఫలాలు ఫలిస్తుందో. ఏం ఫలాలు ఫలించింది? క్రీస్తు జీవం ఏం ఫలాలు ఫలించింది? ఎఫెసు సంఘకాలం ఏ ఫలం ఫలించింది? చూడండి, చూసి చెప్పండి. విశ్వాసం. విశ్వాసం అనే ఒక ఫలము. విశ్వాసం లేకపోతే ఏమంటాడు? విశ్వాసం లేని సంఘం ఏమంటుందో తెలుసా? ఇప్పుడు స్వస్థతలు జరిగే కాలం కాదు. ఇప్పుడు స్వస్థతలు జరగకపోతే ఈ సాక్ష్యాలన్నీ ఏమిటి? అదిగో మన ముందు సజీవ సాక్ష్యం ఉంది, అదిగో సజీవ సాక్ష్యం ఉంది, ఇదిగో సజీవ సాక్ష్యం ఉంది. దేవుడు నిన్న నేడు నిరంతరము మారని వాడిగా లేడా? కనుక విశ్వాసం ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, విశ్వాసము లేనిది దేవుని అనగా బ్రాకెట్లో దేవుని కార్యమును చూచుట అసాధ్యం. హల్లెలూయా. కనుక విశ్వాసం కావాలి, అది ఒక ఫలము. తర్వాత సద్గుణము, అది ఒక ఫలము. తర్వాత జ్ఞానము. ఆగుతాను ఇక్కడ. సద్గుణం అంటే ఏంటి? వందనాలు 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 పర్లేదు, బాగా నడుస్తున్నాను. సద్గుణం అంటే ఏంటి? ప్రభావం. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ మెల్లమెల్లగా తప్పించుకుని వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుందండి. ఏం వెళ్ళిపోయింది? అవునా? వెళ్ళిందా లేదా? మరి మన ప్రభావం పక్కింట్లోగానే వెళ్తుందా? అసలు ప్రభావవంతులుగా జీవించగలుగుతున్నావా? దేవునికి సాక్షులుగా మన గ్రామంలో ఉండగలుగుతున్నావా? పిల్ల కొంచెం దూరంగా ఉండే, అంటుకోకు. ఎందుకు? నేను పరిశుద్ధురాలిని. లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారంట. తగిలితే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. వెళ్తుందా ప్రభావం? సద్గుణం అంటే అది. సద్గుణం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రభావం. క్రీస్తు యొక్క ప్రభావం నీలోకి వచ్చినప్పుడు మళ్ళీ నీలో ప్రభావాన్ని ఇతరులకు నువ్వు చూపించగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ప్రభావవంతులుగా మనము జీవించడం అంటే. అర్థమవుతుందా? ఇంకా ఏమన్నా ఫలాలు? కాగా మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును,
సేవకుడికే లేదు ఆశా నిగ్రహం. ఎవరికి లేదు? సేవకుడికే లేదు ఆశా నిగ్రహం. ఈ ఆశ యందు నిగ్రహం ఉంటే అమెరికాలో ఉత్తరాలు రాస్తారు వీళ్ళు. నీకు ఆశా నిగ్రహం ఉంటే ప్రభువా నా కృప నీకు చాలు అంటావు. దినదిన ఆహారం ఇచ్చి నన్ను పోషిస్తున్నావు నాయన, ఇది చాలు ప్రభువా అంటావు. కానీ నీలో ఆశా నిగ్రహం లేదు కాబట్టి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, ఇంకేమున్నాయి, నైజీరియా, అమెరికా గొడవ అయిపోయింది. ఇక అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇస్తే తీసుకునే వాళ్ళు లాగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా ప్రవక్త ప్రవచనం నెరవేరుతా ఉంది, అవునా? ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు సౌత్ ఆఫ్రికా. ఒకప్పుడు వాళ్ళు అడుక్కునే స్థితిలో ఉన్నారు, దేవుడు దీవించాడు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా అమెరికా నుంచి ఎటు తిరిగారంటే సౌత్ ఆఫ్రికాలో. మాకు సంఘం లేదు బాబయ్య, మాకు జనరేటర్ లేదు బాబయ్య, ముసలు పైకి ఎక్కలేకపోతున్నారు బాబయ్య, మీరు డబ్బులు ఇచ్చేది పెద్ద సంఘం కట్టేసుకుంటాం బాబయ్య. ఏంటిది? ఏంటది? ఆశా నిగ్రహం. ఉందా సేవకుడికి ఆశా నిగ్రహం? ఒక సేవకుడు ఒక సంఘానికి వర్తమానం చెప్పడానికి వెళ్తే ఆ సేవకుడు పిలిచిన పాస్టర్ గారు డ్రామా చూడండి. ఫ్రెండ్ ఆడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు గలిబిలు అయిపోతా ఉన్నారు. తిన్నగా ఉంటాడు అయినా వచ్చినాడు. ఏమయ్యా ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అంటే, ఎప్పటి నుంచి వాడు ఫ్రెండ్ బండి వాడుతున్నాడండి, ఇప్పుడు వాడు సడన్గా అర్ధంతరంగా ఇచ్చేయమన్నాడు. ఈ 3 రోజులు మీటింగ్లు అయిపోయి ఇస్తానంటే ఊరుకోవట్లేదండి. ఇప్పుడు బజార్కో సామాన్లకో సరుకులకో తిరగాలి కదా, ఎంత డ్రామా. పాటర్ గారు ఏం చేస్తాడు, ఓహో పాప వీళ్ళకి బండి కూడా లేదంట. తిన్నగుండకి ఈయనేం చేశాడు తెలుసా, ఇంకో పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారిని అడిగాడు, నిజంగా వీళ్ళకి బండి లేదంటే, ఊరుకోడు పాస్టర్ గారు, ఆ బండి వాళ్ళే అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? విశ్వాసుల గురించా? చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశా నిగ్రహం. నిజంగా నీకు కొదువ కొరత ఉంటే దేవుడే ఆ దాసుని ప్రేరేపించి నీకు ఇస్తాడు. మన తిన్నగుండకో కార్యక్రమం చేశాం, పోనీ ఇచ్చినోడు ఇచ్చినట్టుకున్నావా? వీళ్ళేమో వీడియోలు పెట్టారు. నాకు వస్తున్న ఉత్తరాలు ఫోన్లు చూస్తే పిచ్చెక్కిపోతుంది నాకు. ఉండిచ్చామా మనం? ఇప్పుడు నిగ్రహం కోల్పోయారు. ఇప్పుడు వస్తున్నట్లు చాలు పరిగెట్టిపోయి లైన్ కడేస్తారు ఇప్పుడు, అవునా? పాస్టర్ గారికి 5,000 రూపాయలు ఏం రాశారు? పాస్టర్లు అందరూ ఏం చేశారు? ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ వెళ్ళిపోయి తయారు చేసుకున్నాడు. అంతవరకు వీడు కులంలోనే ఉన్నాడు. కానీ 5,000 ఇవ్వాలంటే నువ్వు క్రైస్తవుడు గారు సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు గబగబా వెళ్ళిపోయి నాలంటి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఒక సర్టిఫికేట్ ఇవ్వండి, నేను పాస్టర్ని. మళ్ళీ 10 మంది దగ్గరికి వెళ్ళి, మా పాస్టర్ గారు ఈయన, వాళ్ళ చేత రికమెండేషన్ లెటర్ అట్టుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ ఏం చేశాడు, ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ సర్టిఫికేట్ అట్టుకెళ్ళి ఎక్కడ ఇచ్చారు? సచివాలయాలు ఇచ్చారు. రాలేదు, ఆడలేదు, నిగ్రహాన్ని కోల్పోయారు. చూడండి. అదే క్రైస్తవుడికి ఏ బెనిఫిట్స్ ఉండకూడదని గవర్నమెంట్ జీవోగిని ఇచ్చింది అనుకోండి, అనవసరంగా నా కులాన్ని మార్చేసుకున్నాను. ఇప్పుడు క్రైస్తవులకంట మా విఆర్ఓ ఫోన్ చేయండి నాకు, ఎవరికి లేని భాగ్యం నాకు వచ్చింది, మరి ఏంటో తెలియదు. మీ కులాన్ని మార్చుకోలేదండి, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, క్రైస్తవులుగానే ఉన్నారు, ఏమన్నా కొంచెం మెత్తపడతారా? ఎవరు అడుగుతున్నారు? విఆర్ఓ. వెంటనే నాకు సర్టిఫికేట్, పెర్మనెంట్ సర్టిఫికేట్ ఉంది నాకు. పెర్మనెంట్ సర్టిఫికేట్ ఫోటో తీసి పంపించారు, ఇదిగో నేను క్రైస్తవుడిని, ఐ నెవర్ చేంజ్ మై రిలీజియన్. ఒకవేళ మార్చుకుంటే ఇక్కడ నిలబడే హక్కు అర్హత నాకు లేదు. కనుక ప్రభుత్వ దృష్టిలో నేను క్రైస్తవుడును. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? బహిరంగంగా నన్ను ఒప్పుకొనవాడు పరలోకంలో నేను ఎలా ఒప్పుకుంటాను మిమ్మల్ని? అర్థమవుతుందా? అది కనుక క్రీస్తు జీవమును మనము తీసుకొని లోకానికి ఆ జీవాన్ని మనం ఏం చేయాలా? ప్రభావితం చేయాలి. ఇప్పుడు ఏ కాలంలో మనం ఉన్నాం? పరిశుద్ధాత్మ కాలంలో. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ స్థితికి పరిపూర్ణత ఎప్పుడు? ప్రారంభంలో చెప్పాను. సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అయిన క్రైస్తవ జీవితం లేదు ఎక్కడ. ఇదిగో సమృద్ధి అయిన పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం. ఇందులో ఏముంటాయి? ఇందులో నేమలు ఉండదు. అక్కడ తాపేసిన రాత్రి. ఈవేళ ఇంకోటి చెప్తామే, నక్క.
ఇప్పుడు నక్కను బయటికి అంటాను. ఇప్పుడు వెళ్తాదో లేదో చూద్దాం. నక్క దేనికి? జిత్తులు మారి. బాగా చెప్పావు అమ్మ బాబాయ్. ఎంత జిత్తులంటే పాస్టర్ గారు వచ్చేసరికి ఇల్లు అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మీయ వాతావరణం. టీవీలు మోతేస్తారు, అరమార్లో ఉన్న బైబిల్ అని ముందుకు వస్తాయి. ఇదిగో నక్కని చూద్దాం. నక్క ఏంటి? జిత్తులు మారి. ఎక్కడ వేయాలో వేషం తెలుసు, అవునా? ఎందుకు అంత బాధపడతావు? మీ బాబుకి ఒక్క ఫోన్ కొట్టు, తెల్లారేసరికి 10,000 నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. చెప్పలేదా? ఎవరు? అహాబు భార్య, నువ్వు రాజు అయ్యుండి. సంతోషంగా లేదా? నీవు రాజు అయ్యుండి, రాజు తలస్తే దెబ్బలకు కొదువ, నీవు రాజు అయ్యుండి అని అడగటం ఏంటి? ద్రాక్ష తోట ఆడు ఇమ్మంటే ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే 11 నా దగ్గర ఉంది, లేగో. ఏంటిది? జిత్తులో మారి యెజబెలు. ఇప్పుడు పాస్టర్ పెళ్ళాలు కూడా ఆయనకి స్వతహాగా ఆలోచన లేకపోయినా అడుగు. లేదండి మీ బాబు దగ్గర, ఫోన్ చేసేయి. పోనీ ఎవరైనా అడుగుతారా బాబు, వచ్చి పట్టుకెళ్ళు. అబ్బాబ్బే రావటానికి టైం లేదు, రావటానికి టైం లేదు, తెల్లారిసరికి కట్టేయాలి. మరి తెల్లారిసరికి కట్టేయాలంటే నువ్వే, నీ టెన్షన్ ఎవరికి? నువ్వు నక్కవేనా అని అడుగుతున్నా. దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత నీకుందా అని అడుగుతున్నాను. ఆ నిలబడిన ఎదురుగుండా కూర్చున్న సంఘాన్ని అడుగుతున్నాను, నీ దాసుడు యోగ్యత ఉందా? అందుకే సంఘానికి ఏం కావాలో తెలుసా? వివేచన కావాలి. పాడిందే పాట కాదు, ఆడిందే ఆట కాదు. నీ దైవజనుడిలో నువ్వెవరిని చూడాలో తెలుసా? పరిశుద్ధాత్మను. ఆ రాయవరుడు దేవుడు చక్కగా వాడుకున్నాడు. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు దైవజనుడు. జిత్తుల మారి నక్క కాదు. వాక్యము నిన్ను సరిచేస్తే, వాక్యము నీతో మాట్లాడితే నీలో ఉన్న జిత్తుల మారుతనాన్ని వదిలేయి. ఆ నక్క కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత 2 సీట్లు గాలి అయ్యాయి. ఇప్పుడు 2 స్థానం వాక్యం తీసుకోవాలి, అవునా? వందనాలండి పాస్టర్ గారు. వందనాలు. ఏంటిది? నీ కొండలో, నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే నీ సహోదరుడు ప్రేమించగలుగుతావు, నీ ఆత్మీయ బిడ్డలను ప్రేమించగలుగుతావు. అందరూ ఒకలాగే కనబడతారు. వాక్యం నన్ను ఆనందిస్తున్నారా? ఇంకా ఏమున్నాయి హృదయంలో? గుర్తు చేయండి. ఇంకా ఏమున్నాయి? కుక్క ఉందంట, వాక్యంలో ఉంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్క బుద్ధి ఏంటో తెలుసా? కొండల కూడి ఎత్తిపోవడం అనుకుంటున్నారా? ఆకలి అయితే ఏదైనా చేస్తుంది. మరి కుక్క బుద్ధి అది కాదు. కుక్క కక్కేస్తుంది, అటు ఇటు తిరిగి 2 వీధులకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి అదే తింటుంది. వాట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ డాగ్? వాట్ ఎవర్ హీ ఒమిట్స్ అగైన్స్ హీ ఈట్స్. వెరీ డిస్కస్సింగ్ కదా? అసహ్యంగా లేదా? అది బాబాయ్ పాస్టర్ గారు మాట్లాడుతులోకి వచ్చేద్ది. మనకి దావీదుకి వచ్చినంత మైమరుపు వచ్చేసి అన్నీ తీసేస్తారు. దేవుడు నిన్ను నీ చేత ఎలా తీయించాడు చూసావా? మా కోడలు వస్తువులు తీసేసింది కదా అని పాస్టర్ గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎట్టి వస్తువులు కోరుకుంది. మళ్ళీ దేవుడికి తెలియదు ఎలా తీయించాలయ్యి. ఆ డబ్బులు ఎక్కడే? పాస్టర్ గారి అంటే పాస్టర్ గారికి ఎక్కడే? దేవుని డబ్బులేనా? దేవుని సొమ్మెట్టు నువ్వేం కొన్నావు? వాక్యం ఏం చెప్తుంది? బంగారంతోనైనాను మిగిలి వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకోనవద్దు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమని అక్షయకారు నీకు ఉండాలంటే ఎలా ఉంటాయి ఈ సాధువులు మృదువులను? అమ్మా
ప్రేమించే గొడవ లేదు. అవునా? అత్తగారిని మామగారిని ప్రేమించే గొడవ లేదు. తల్లిదండ్రులు ప్రేమించే గొడవ అంతకంటే లేదనుకోండి. ఏమీ లేవు. కానీ దైవదాసుడు పంపించే డబ్బులు నువ్వేం కొనుక్కున్నావు? అప్పుడు దేవుడు చూడలేదా? రాత్రి వాక్యం బాగా విన్నవాళ్ళు మళ్ళీ చెప్పాలి ఇప్పుడు సమాధానం. ఇశ్రాయేలుని శపించిన వారు, ఇశ్రాయేలుని హేళన చేసిన వారు, ఇశ్రాయేలుని నిందించిన వారు, ఆ క్షణానికి ఏమీ జరగలేదు. అవునా? కానీ దేవుడు చూశాడు, గుర్తుపెట్టుకున్నాడు. ఒక అవకాశం వచ్చింది. ఇశ్రాయేలు సముద్రం దాటారు, వీళ్ళందరూ సముద్రంలో ఉన్నారు. ఒక్క దెబ్బతో అందరిని ముంచేశాడు. ఆ శపించిన వారు, హేళన చేసిన వారు, నిందించిన వారు, దెబ్బలు కొట్టిన వారు, రాళ్ళేసిన వారు అందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. అవునా? దేవుడు చూస్తున్నాడమ్మా. అందుకే అంటాను, తొందరపడవద్దు. దేవుడు ప్రతి వారికి బహుమానం ఇచ్చే రోజు ఒకటి ఉంది. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఆయన ఏమిస్తాడో తెలుసా? జీతం ఇస్తాడు. ఎందుకని? వాక్యం ఏముంది? పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు కష్టించి పని చేసావు కాబట్టి ఆ జీతం తీసుకునే హక్కు నీకుంది. ప్రభువు చూస్తా ఉన్నాడు ఎవరికి ఎంత ఇవ్వాలో. ఆయన వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. అమ్మా, వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. ఏం బాధపడద్దు. ఒక రెడ్ బుక్ ఒకటి ఉంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది అంటున్నాడు ఆయన. ఎవరు తప్పించుకోలేరు. అందరు బాకీలు ఆయన తీరుస్తాడు. ఇదిగో ఐగుప్తీయులకి ఎంత బాకీ ఉన్నారు ఇశ్రాయేలీయులు, దేవుడు ఆ ఎర్ర సముద్రం ద్వారా తీర్చేయడానికి. శేషం మిగిలిందా? శేషం మిగలలేదు. కనుక దేవుని మీద భారం వేయాలి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టును. హల్లెలూయా. మరలా చదువుకున్న యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అదే ఆదియందు దేవునితో ఉండెను. కలిగినవన్నీయు ఆయన వలననే కలిగేను, ఆయన లేకుండా కలిగి ఉన్న దానిలో ఏది సృజింపబడి ఉండలేదు. నీవు ఎప్పుడైనా నిజంగా వాక్యమును చూడగలిగినప్పుడు యేసును చూచెదవు. యేసును చూసాలంటే మార్గం ఏంటి? ఏమండి, యేసు ప్రభుని చూడాలంటే మార్గం ఏంటి చెప్తారా? వాక్యమే. ఇప్పుడు వాక్యమే మీతో మాట్లాడుతుంది, నేను అసలే కాదు. ఆ రెండు చెట్లు పాత కొత్త నిబంధన మరియు సాదృశ్యముగా ఉన్నాయి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ మాత్రమే దేవుని వెలుగును జనులకు ఇవ్వగలదు. వెలుగు లోకానికి ఇచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తప్ప మానవులు తమ ప్రయాస వలన వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పిండేసి సంఘంలో ప్రయాసపడటం వలన కార్యము జరగదంటున్నాడు. అందుకే మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీనిని జరిగింతును. ఎక్కడుంది? జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. ఇప్పుడు దీపస్తంభమును పరీక్షించండి. పెద్ద పాత్ర లేదా గిన్నె ఉన్నట్లు మీరు గ్రహించగలరు. 7 కొమ్ములకు మధ్యగా అది ఉన్నది. ఈ గిన్నె ఒలీవ నూనెతో నుండి ఉండి, నేను చెప్పింది నిజమో కాదో చూడండి వాక్యంలో. ఈ గిన్నె ఒలీవ నూనెతో నుండి ఉండి ఏమవుతుందంట? ఆ 7 కొమ్ములకు మధ్యగానున్న 7 ఒత్తుల గుండా ప్రవహించుచున్నది. అవి ఆ 7 కొమ్ములలో ఉంచబడినవి. 7 గొట్టముల ద్వారా చివరన వెలుగును పుట్టించుచున్న నూనె అదే. ఓ సంగమా, ఈ దీపము ఎల్లప్పుడూ ఆరదు. ఆర్పకండి ప్రియులారా. యాజకులు ఆ గిన్నెలోనికి ఆపకుండా నూనెను పోయుచునే ఉన్నారు. ఒక ప్రత్యేకమైన విధానములో ఆ దీపము వెలిగించబడినది. మొదటగా దేవుని యొక్క అగ్ని వలన వెలిగించబడినది. ముందుగా ఆయనే వెలిగించెను. ఆ పాత్రకు పైభాగమున ఆ దీపం ఉన్నది. మొదటి దీపము యొక్క మంట నుండి ఆ తరువాత దీపము, రెండవ దీపము వెలిగించబడెను. రెండవ దీపము యొక్క మంట ద్వారా 3వ దీపం వెలిగించబడెను. 3వ దాని ద్వారా 4వది వెలిగించబడినది. ఆ విధముగా 7 దీపములను మండుచున్నవి. బలిపీఠమున వద్ద ఉండిన పరిశుద్ధ అగ్ని ఒక దీపము నుండి మరి ఒక దీపమునకు అందించబడినది.
ఆ విధముగా 7 సంఘ కాలములలో ఉన్న పరిశుద్ధాత్మకు ఇది అద్భుతమగు మాదిరి. పెంతెకొస్తు యొక్క అసలు కుమ్మరింపు ఈ 7 సంఘ కాలములలోనూ కొనసాగి వచ్చుచున్నది. కరుణాపీఠ మీద ఉండిన యేసు వద్ద నుండి ప్రత్యక్షముగా అది వచ్చినది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనియు ఆయన తన విలువలో కానీ విధానములో కానీ ఎన్నడూ మారలేదని చక్కగా అది చూపించుచున్నది. యేసుప్రభులో ఏమైనా మార్పు ఉందా? మార్పు లేదు. ఆయన మార్పు లేడు. ఆయన ఎలా ఉన్నాడంటే ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు మనము తీగులుగా ఉన్నాము కనుక ద్రాక్ష చెట్లు ఏ సారం అయితే ఉన్నదో అదే సారము తీగలు కలిగి ఉంటాయి. దేవునామని మహిమ కలుగును గాక. నువ్వు లోకములో ఎక్కడ అంటగట్టబడినా కానీ నీలో ఉన్న జీవము ఆ జీవం యొక్క ఫలములను మాత్రమే ఉత్పత్తి చేయవలెను. అవి ఇతర చెట్ల నుండి వచ్చినవి, వాటి వేర్లు మరొకటి, వాటి విత్తనము మరొకటి. అవి పండు ఫలించును 74, అవి నారింజలు మాత్రము కాయవు. ఎందుకనగా అవి మూల వేరుకు సంబంధించినవి కావు గనుక కాయజాలవు. హల్లెలూయా. వాటి మూల వేరేంటి? ద్రాక్ష. నా యందు విశ్వాసముంచువాడు, యోహాను సువార్త 14:12 నా యందు విశ్వాసముంచువాడు నేను చేయ క్రియలు చేయను, అంతకన్నా గొప్పవి చేయను. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో నిశ్చయముగా చెప్పాను. ఇక్కడతో ముగిస్తాను. యేసుప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించారు, ఇదిగో నేను వెళ్ళుచున్నాను. మీరు వెళ్ళి పై నుండి శక్తి పొందే వరకు యెరూషలేములో కనిపెట్టండి. ఏం పొందుకోవాలి? శక్తి. ఆ శక్తి కోసమే అపోస్తలులు అందరూ కూడా మేడగదిలో కనిపెట్టారు. అపోస్తలులతో పాటు మరియ ఉంది అక్కడ. పట్టుకున్నారా? మళ్ళా చెప్పరా? అపోస్తలులతో పాటు మరియమ్మ ఉన్నది. ఏ మరియమ్మ? యేసు తల్లి అయిన మరియమ్మ ఉన్నది, మగ్దలేని మరి ఉన్నది, ఇంకా చాలామంది మరియలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరియమ్మ దేని కొరకు కనిపెడుతుంది? మరియమ్మే పరిశుద్ధాత్మ కొరకు కనిపెడితే మరి నువ్వేంటి మరియమ్మకి ప్రార్థన చేస్తున్నావు? తెలుసుండా తెలియక అజ్ఞానమా? పెంతెకొస్తు మేడలు ఎవరున్నారండి? అపోస్తలులతో పాటు మరి ఉన్నది. కనుక సంఘము ఏం పొందుకోవాలంటే శక్తిని పొందుకోవాలి. ఆ శక్తే పరిశుద్ధాత్మ. ఇదిగో వెళ్ళిన ఆ యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మగా వచ్చాడు. మళ్ళా ఒక్కొక్కరి మీద అగ్ని భాగములు విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఆయన వాలాడు. ఎవరికైతే ఆత్మశక్తి అనుగ్రహించబడిందో, వాక్శక్తి అనుగ్రహించబడిన కొద్దీ వారు అన్య భాషలు మాట్లాడారు, ప్రభు నామమును స్తుతించారు, కొత్త భాషలు మాట్లాడారు, స్వస్థతలు జరిగించారు, అద్భుతాలు చేశారు, భూమిని తలకిందులు చేశారు. ఎక్కడొచ్చిందంటే యేసుక్రీస్తులో ఉన్న శక్తిని సంఘం తీసుకొని, ఇప్పుడు అదే శక్తి నీవు నేను తీసుకొని ఆ శక్తిని లోకానికి ప్రభావితం చేయాలి. చేద్దామా? లేదండి మనం చేస్తున్నాం కదండి అనట్లేదు, చేద్దామని అంటున్నారు. చూడండి, చేస్తున్నామా లేదా? ఆ శక్తి మనకు లేకపోతే, ఆ శక్తిని మనం ప్రదర్శించకపోతే ఎప్పుడూ తరివేద్దరు మనం. అవునా? మనల్ని ఇక్కడ నిలబెట్టింది ఏంటో తెలుసా? ఆ శక్తి. సగమా ఇంకా ఎవరైనా ఆ శక్తిని పొందుకోలేనట్లయితే పరిపూర్ణంగా సమృద్ధిగా ఆత్మను పొందుకోండి. సంఘమును దేవుడు తన ఆత్మ చేత నడిపించును గాక.